ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో దర్శనాల యొక్క పరిస్థితిని గురించి, అలాగే 500 రూపాయల దర్శనం టికెట్ల పూర్తి వివరాలను గురించి, మరియు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 62,593 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 18,517 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,31,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ధర్మ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే దర్శనానికి ప్రస్తుతం 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్లే వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. 500 రూపాయల దర్శనం టికెట్ల పూర్తి వివరాలను తెలియజేయమని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. తిరుమల ఆలయంలో స్వామివారికి ఆర్జిత సేవలు అని చేస్తారండి. అవేంటంటే కళ్యాణం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ మరియు ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ సేవలను ఆర్జిత సేవలు అంటారు. ఈ సేవలను బుక్ చేసుకున్న భక్తులు తిరుమలలో ఆయా సేవలలో పాల్గొన్న తర్వాత వెంటనే స్వామివారి దర్శనం కూడా ఉంటుంది. ఈ ఆర్జిత సేవల ధర అనేది ఒకరికి 500 రూపాయలు. ఒకసారి బుక్ చేసుకునేటప్పుడు ఇద్దరికి మాత్రమే బుక్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈ 500 రూపాయల దర్శనం టికెట్లను కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారండి. ఇంకెక్కడా కూడా ఈ టికెట్లను ఇవ్వరు. ఈ 500 రూపాయల దర్శనం టికెట్లను ప్రస్తుతం ఏప్రిల్ నెల వరకు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి మే నెలకు సంబంధించిన 500 రూపాయల ఆర్జిత సేవ దర్శనం టికెట్ల విడుదల గురించి టీటీడీ వారి నుంచి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన ముఖ్యమైన వివరాల గురించి తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ఒక భక్తుడు ఫిబ్రవరి 16వ తేదీన దర్శనంకి ఎంత సమయం పడుతోంది, ఆ టైంలో అలిపిరి మెట్ల దగ్గర క్రౌడ్ ఎక్కువగా ఉంటుందా అని అడిగారండి. ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి పండుగ ఉండటంతో టీటీడీ వారు అన్ని రకాల దర్శనాలను క్యాన్సిల్ చేశారు. ఈ రోజున టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే దర్శనాన్ని, అలాగే 300 రూపాయల దర్శనం టికెట్ ఉన్నవారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారండి. కనుక ఆ రోజు భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్రీ దర్శనానికి దాదాపుగా 20 గంటల సమయం అనేది పట్టొచ్చు. అలాగే అలిపిరి మెట్ల వద్ద కూడా రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే రథసప్తమి రోజున దర్శనానికి వెళ్ళేవారు కాకుండా రథసప్తమి వాహన సేవలను కూడా చూసేవాళ్ళు వస్తారు. కనుక రద్దీ అనేది ఆ రోజు మొత్తం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సర్వదర్శనం అంటే ఏంటి, టికెట్ ఎంత అని అడిగారండి. సర్వదర్శనం అంటే అందరూ వెళ్ళగలిగే దర్శనం అండి. తిరుపతిలో ప్రతిరోజు సర్వదర్శనం టోకెన్లను కేటాయిస్తారు. ఈ టికెట్ల కాస్ట్ అనేది ఏమీ లేదండి. సర్వదర్శనం టోకెన్లను ప్రతిరోజు ఉచితంగా కేటాయిస్తారు. అలాగే ఫిబ్రవరి 19వ తేదీన తెలంగాణ ఎమ్మెల్యే లెటర్ను యాక్సెప్ట్ చేస్తారా అని అడిగారండి. ప్రస్తుతం తిరుమలలో ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న లెటర్లను తప్ప వేరే ఏ స్టేట్ లెటర్లను కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. తెలంగాణ లెటర్లను కూడా టీటీడీ వారు యాక్సెప్ట్ చేయటం లేదు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఇంకొక భక్తుడు, నేను ఆర్మీలో పనిచేస్తాను, మార్చి 3వ తేదీన ఫ్యామిలీతో తిరుమలకు వస్తాను, దర్శనం టికెట్ ఆర్మీ పర్సన్స్కి ఇస్తారా అని అడిగారండి. ఆర్మీలో పనిచేసే వాళ్ళు తిరుమల కొండపైన ఏటీసీ సర్కిల్ దగ్గర ఉన్న 300 రూపాయల దర్శనం క్యూ లైన్ దగ్గరికి వెళ్ళి మీ డిఫెన్స్ కార్డ్ని చూపిస్తే వాళ్ళు మీకు ఒక ఫామ్ ఇస్తారండి. అది ఫిలప్ చేసి మీరు అక్కడికి సబ్మిట్ చేసినట్లయితే అక్కడికక్కడే స్పాట్లోనే 300 రూపాయల దర్శనం టికెట్లను ఇస్తారు. అలాగే మీ దగ్గర ఫ్యామిలీ కార్డు ఉంటే గనక ఫ్యామిలీ మొత్తానికి కూడా 300 రూపాయల దర్శనం టికెట్లు ఇస్తారు. డైరెక్ట్గా మీరు దర్శనం చేసుకోవచ్చు.
అలాగే నడకదారి టికెట్స్ ఏ టైం నుండి ఏ టైం వరకు ఇస్తారు అని అడిగారండి. శ్రీవారి మెట్ల మార్గంలో ఉదయం 6 గంటల నుంచి ప్రతిరోజు ఫ్రీ సర్వదర్శనం టికెట్లను మెట్ల మార్గం మధ్యలో ఇస్తారండి. ఉదయం 6 గంటల నుంచి ఈ దర్శనం టోకెన్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. అలాగే తిరుమలలో సీనియర్ సిటిజన్ టికెట్స్ దర్శనం టికెట్స్ ఇస్తారా, ఏ టైంలో ఇస్తారు అని అడిగారండి. సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ అనేవి కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారు, ఇంకెక్కడా కూడా ఇవ్వరండి. ప్రస్తుతం ఏప్రిల్ నెల వరకు కూడా సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను విడుదల చేసేశారు, అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి మే నెలకు సంబంధించిన సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ల విడుదల గురించి సమాచారం అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఈ సీనియర్ సిటిజన్స్ అనేవి 65 ఏళ్ళు వయస్సు ఉన్నవారు, అలాగే 65 ఏళ్ల వయస్సు పైబడిన వారు మాత్రమే బుక్ చేసుకోవాలి. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఫిబ్రవరి 15, 16 తేదీలలో ఫ్రీ దర్శనం దొరుకుతుందా, రూమ్స్ దొరుకుతాయా, టైం ఎంత పడుతుంది దర్శనానికి అని అడిగారండి. ఫిబ్రవరి 15 మరియు 16వ తేదీలలో సర్వదర్శనం టికెట్లను క్యాన్సిల్ చేసేసారండి. ఫ్రీ దర్శనం అంటే ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా వెళ్ళే దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే దర్శనానికి ఫిబ్రవరి 15 మరియు 16వ తేదీలలో దాదాపుగా 20 గంటల సమయం అనేది పట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఆయా రోజులలో రూమ్స్ అనేవి కూడా దొరికే అవకాశం ఉండదండి. ఎందుకంటే రథసప్తమి వాహన సేవలు చూడటానికి వచ్చిన వారు, అలాగే రథసప్తమి పండుగ రోజున కూడా భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి రూమ్స్ కూడా దొరికే అవకాశం ఉండదు. మీరు ఉదయాన్నే అంటే తెల్లవారుజామునే 4 గంటలకు అలా వెళ్ళినట్లయితే కనుక రూమ్స్ దొరికే అవకాశం ఉంటుంది. మొత్తానికి భక్తుల రద్దీ అనేది మాత్రం ఎక్కువగానే ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.